హనుమంతుడిని శని పట్టుకుంటే ఏమైందో మీకు తెలుసా? రామసేతు నిర్మాణం జరుగుతున్న సమయం హనుమంతుడు పెద్ద పెద్ద రాళ్లను మోస్తుండగా శనిదేవుడు అక్కడికి వచ్చాడు. హనుమ, ఏలినాటి శని ప్రభావంతో నిన్ను పట్టుకోబోతున్నాను అని హెచ్చరించాడు. దానికి హనుమంతుడు, స్వామి, నేను రామకార్యంలో ఉన్నాను, ఇప్పుడు రావద్దు అని వేడుకొన్నాడు. కానీ శని వినకుండా, అయితే నీ కాళ్ళలోనో గుండెలోనో ప్రవేశిస్తా అని పట్టుబడతాడు. అప్పుడే హనుమంతుడు తెలివిగా, నడవడానికి కాళ్ళకు బలం కావాలి, ఇక గుండెలో ఎప్పుడూ సీతారాములే ఉంటారు, కాబట్టి నా తల మీద కూర్చోండి అని కోరతాడు. శనిదేవుడు సంతోషంగా తల మీదకు ఎక్కాడు. వెంటనే హనుమంతుడు సేతువు కోసం బరువైన రాళ్లను, కొండలను తన తల మీద పెట్టుకుని మోయడం మొదలుపెట్టాడు. ఆ రాళ్ల బరువుకు హనుమంతుడి బలమైన తలకు మధ్య శనిదేవుడు నలిగిపోయాడు. ఆ బాధ తట్టుకోలేక వెంటనే కిందకు దిగిపోయాడు. రామనామం జపించే వాళ్ళ దరిదాపుల్లోకి కూడా రాను అని శనిదేవుడు హనుమంతుడికి మాటిచ్చి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.